వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. తెలంగాణలో ఇరిగేషన్ హీట్ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కొత్త చర్చకు తెరలేపింది. పోటాపోటీగా కాళేశ్వరం పర్యటనకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలను పరిశీలించేందుకు సీఎం రేవంత్ ఏప్రిల్ 20న వెళ్తున్నారు. అదే రోజు జగిత్యాలలో బహిరంగ సభకు సిద్ధమవుతుంది గులాబీ దళం. మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు. కేసర్ పబ్లిక్ మీటింగ్ వేళ కాళేశ్వరం మళ్లీ రాజకీయ అస్త్రంగా మారుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ నెలలో కుంగిపోయింది. 7వ బ్లాక్లో 18 నుంచి 21వ పిల్లర్లు దెబ్బతినడంతో వాటిపై ఉన్న వంతెన వంగిపోయింది. ప్రాథమికంగా భారీ వరదల వల్ల పిల్లర్లు కుంగినట్లు గుర్తించారు. కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ప్రకారం ప్రణాళిక రూపకల్పన నాణ్యత లోపాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాళేశ్వరం గులాబీ దళపతి కలల ప్రాజెక్టు బ్యారేజీలను అనుసంధానంగా నిర్మించారు. వాటి ఆధారంగా నీటిని మళ్లించారు. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి రంగారెడ్డి జిల్లా వరకు తరలిస్తున్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో నీటిని ఎత్తలేదు. 2.5 ఏళ్ల తర్వాత మరమ్మతులకు సిద్ధమవుతుంది రేవంత్ సర్కార్. గోదావరి నదికి వరదలు వచ్చి